అసెంబ్లీలో నేను చెప్పిన అధ్యక్ష, ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కషన్ పెట్టినా ఐఎమ్ రెడీ అధ్యక్ష. నేను ఛాలెంజ్ కూడా చేసిన లాస్ట్ టైం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ పాలన వీళ్ళ 2 ఏళ్ల పాలన, ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష 2025-26లో బడ్జెట్లో ఏం పెట్టారంటే 67,339 కోట్లు అప్పు తీసుకున్నామని పెట్టారు. అది యాజ్ ఆన్ February 28 పెట్టినారు. బట్ యాజ్ ఆన్ టుడే ఈ రోజుకు 88,840 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఎఫ్ఆర్బిఎం అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్నీ కలిపితే 1,77,794 కోట్లు. ఒక్క ఈ ఇయరే, ఇంకా 10 రోజులు ఉంది. ఈ ఒక్క సంవత్సరమే మీరు చేసిన అప్పు 1,77,794 కోట్లు. ఇంత 10 రోజులు అయిపోతే నాకు తెలిసి 2 లక్షల కోట్లు చేస్తారు అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరమే మీరు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మా గురించి మాట్లాడతారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,70,000 కోట్లు అధ్యక్ష. ఈ రకంగా అప్పుల విషయంలో ఒకే తప్పుడు మాటలు మాట్లాడడం మానేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. దాని మీద ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఒక రోజు ఎక్కడ ఏ డిస్కషన్కైనా మాజీ ఆర్థిక మంత్రిగా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు వస్తారో మీరు రండి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ సభలో అయినా రెడీ సార్. ఇకపోతే అధ్యక్ష, బడ్జెట్లోని మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పోదాం. ఫైనాన్స్ మాట్లాడుకున్నాం, ఎఫ్ఆర్బిఎం మాట్లాడుకున్నాం, జిఎస్డిపి మాట్లాడుకున్నాం, పర్ క్యాపిటా మాట్లాడుకున్నాం. నౌ విల్ గో టు డిపార్ట్మెంట్ వైజ్. బట్టి గారు ప్రవేశపెట్టింది. గౌరవనీయులు బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో ఏమన్నారంటే అధ్యక్ష, బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ఇది ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు అని బట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. సరే, ప్రజల జీవన స్థితిగతి మార్పుకు దోహదం చేసే ఈ లెక్కలు ఈ బడ్జెట్లో ఎక్కడున్నాయో చెప్పగలుగుతారా? ఏం సార్? సార్, ఇట్స్ మినిమం ప్రిన్సిపల్ అపోజిషన్ విల్ స్పీక్ ఫర్ 2 hours సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటరప్షన్స్. కైండ్లీ కోఆపరేట్. ఇంకోటి సార్, ఈ రాష్ట్రానికి ఇంతకంటే ముఖ్యమైనది అసెంబ్లీకి ఏముంటుంది స్పీకర్ సార్? సార్, ఏదో కుట్ర జరుగుతుంది సార్ నా మీద. లేదు హరీశ్రావు గారు, 1:15 నిమిషాలు మాట్లాడిన మీరు కంక్లూడ్ చేయండి. సరిగా మాట్లాడేదంటే కూర్చోమంటే కూర్చుంటా, మరి పొమ్మంటే పోతాం సార్. ఇక మీరు ఇవ్వవలసిన టైం కంటే మంచిగానే ఇచ్చినాం, మాట్లాడండి.